తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దగ్గర ప్రాధాన్యత తగ్గిందని, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి కాకుండా బట్టి విక్రమార్కకి అధిక ప్రాధాన్యతనిస్తుంది అనేటువంటి వార్తలు తరచుగా ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్లో కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందా? కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి కాకుండా బట్టి విక్రమార్కకు ప్రాధాన్యత ఇస్తుందా? అసలు ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే దాని మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు. ఆయనతో మాట్లాడదాం. మానవతారాయ్ గారు నమస్తే అండి. నమస్తే. మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, బట్టి విక్రమార్క గారికి రేవంత్ రెడ్డితో పోలిస్తే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలహీనపడుతుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు ఊపందుకున్నాయి. ఏంటి కారణం ఏంటి? అవి తప్పుడు ప్రచారాలు, పుకార్లు, గిట్టని వాళ్ళైనటువంటి, అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏలెత్తి చూపటానికి అంశాలు లేవు. 2,91,159 కోట్ల బడ్జెట్లో రైతన్నల కోసం, అన్నదాతల కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం 72,000 కోట్లు ఖర్చు చేసిందంటే ఇంకా విమర్శించడానికి అవకాశం ఉంటుందా? ప్రతిపక్షాల నోళ్లకు తాళం వేసిండు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ బట్టి రేవంత్ రెడ్డి అనే వివాదాన్ని వాళ్ళు కావాలని తీసుకొస్తున్నారు. వాళ్ళు హాయిగా ఉన్నారు ఇద్దరు. హైకమాండ్ కూడా ఇద్దరిని సమదృష్టితో చూస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎక్కువైనప్పటికీ తర్వాత ఉప ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు కూడా రెండు కళ్ళు లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వానికి. 2 చేతులు 2 కాళ్ళు, ఇద్దరు కూడా జోడెద్దులు లెక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి రథాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజలకు సంక్షేమ పథకాలు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకా విమర్శించిన నిరుద్యోగ సమస్య కూడా వాళ్ళు పాపం ఏదో ఏలుబెట్టి గెలకాలని చూశారు. దాన్ని కూడా నోళ్లు మూయించను మేము. ఏ విధంగా జాబ్ క్యాలెండర్ అనేది, నేను గత నిరుద్యోగ జేఏసీ పెట్టి కేసీఆర్ ప్రభుత్వం మీద 10 ఏళ్ళు కొట్లాడింది కూడా ఎందుకు? ఫస్ట్ డిమాండ్ మాది, నిరుద్యోగుల డిమాండ్ చిరకాల వాంఛ జాబ్ క్యాలెండర్. ఆ జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టబద్ధం చేశారు. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఇద్దరు కలిసి కూర్చొని 3 గంటల సేపు భేటీ అయిపోయి, నా తెలంగాణ బిడ్డల్ని, వాళ్ళని ఉద్యోగస్తులను చేయాలి, గతంలో విధానాల వల్ల గందరగోళం, లీకేజీలు, 16 ప్రశ్నాపత్రాలు లీకేజీలు, తద్వారా నష్టపోయారు. లీకేజీలు లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా కొలువులు ఇవ్వాలనే తాపత్రయంతో జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు. పారదర్శకంగా, వేగవంతంగా అంటే అసలు గందరగోళం, హయోమయం వల్ల నిరుద్యోగ మానసిక కుంగుబాటుకు గురవుతారు. ఏ పరీక్ష ఏ రోజు ఉంటుంది అంటే ప్రణాళికాబద్ధంగా కూడా ఉండదు అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఏంటంటే ముళ్ళ కంచెను, ముళ్ళబాటను తొలగించి ఒక రాజమార్గాన్ని నిరుద్యోగికి వేయటం అనమాట. చక్కగా చదువుకోవడానికి, ప్రశాంతంగా చదువుకోవటానికి ఒక మంచి మార్గం అనమాట. నేను చెప్పింది కాదు, నిన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, మా జర్నలిజం డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన మేధావి, ఆయన కూడా జాబ్ క్యాలెండర్ వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ఈ అశోక్ నగర్లు నిరుద్యోగుల కూడలుగా మారుతున్నాయి. అంటే గతంలో ఈ జాబ్ క్యాలెండర్ వేయటం వల్ల చక్కగా ప్రణాళికాబద్ధంగా నిరుద్యోగి అనేవాడు ఏ ఎగ్జామ్ రాయాలో ఆ ఎగ్జామ్ కోసం 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేసి, ఒకవేళ రాకపోతే అంతకన్నా మెరుగైన జీవితం కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. వేరే చోట ప్రభుత్వంలోనో ప్రైవేట్లోనో ఇంకెక్కడైనా ప్రయత్నం చేసుకుంటాడు. ఈ మెస్సుల్ని, అశోక్ నగర్లో ఉన్నటువంటి మెస్సుల్ని బాగు చేసే విధంగా ఉన్నది గతంలో, ఇప్పుడు ఆ విధంగా ఉండదు. నిరుద్యోగికి ప్రయోజనం చేకూరే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ ఉందని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అందరూ మేధావులు, అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక్కడ కూడా నిరుద్యోగ అంశంలో ఏలు పెడదామన్నా ఇక్కడ కూడా వాళ్ళు చేయగాలి. ఏం చేయాలి? కడుపు మండి గ్యాస్ వచ్చి కడుపు నిండా గ్యాస్ చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. కాబట్టి బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ప్రాధాన్యత హైకమాండ్ ఇస్తుంది. హైకమాండ్ అందరినీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న కింది స్థాయి కార్యకర్త వరకు కూడా ఒకే రకంగా ఉంటుంది. నువ్వు సోనియా గాంధీని వెళ్ళి కలవచ్చు, ఏదైనా చేయొచ్చు, చెప్పుకోవచ్చు, అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీ లాగా
ఒక్కడే ఉండడు ఇక్కడ, ఉమ్, ఒక్కడే పెత్తనం ఉండదు, ఒక్కడే నియంతృత్వం ఉండదు, పోకడు ఉండదు. ఉమ్, ఇక్కడ బహునాయకత్వం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఈ బహునాయకత్వం వల్ల సమిష్టి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రానికి మేలు చేస్తున్నారు. ఇది నచ్చక ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని నేను కొట్టిపారేస్తాను. ఓకే. అంటే అసలు రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి గండం ఉందని భావించారని, అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద బలంగా వస్తున్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ భవన్ మీద వాళ్ళ కాకి గాంధీ భవన్ మీద వాలడానికి వీల్లేదు అంటూ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే సంతలో పశువుల్లాగా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళని కొంటున్నారు అనేటువంటి ఆరోపణలు మీ మీద వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి మనం? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు, బలవంతంగా చేర్చుకోవటం లేదు. చూడండి, గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనవసరంగా అవసరం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అనేది ఉంటే తన మనుగడ కష్టం భవిష్యత్తులో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం ఉందని మీరు చెప్పనండి అంటే మనుగడ కష్టం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో 12 మంది ఎమ్మెల్యేలను గుంజుకోవడం జరిగింది. వాళ్ళ నయానో భయానో రకరకాల కేసులో బెదిరించి. కానీ ఇక్కడ అట్లా కాదు. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు అంతర్మతంలో పడ్డారు. ఈరోజు 39 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఇది మునిగిపోయే పడవ, దేంట్లో ఉంటే మనం మునిగిపోతాం, ఒడ్డు చేరలేము, ప్రజల్ని ఒడ్డు చేర్చలేము అని చెప్పి భయాందోళనలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కూడా మనకు తెలుసు కదా రాజకీయంగా, కాబట్టి వాళ్ళు ఏంటంటే ఓహో మనం ఇందులో ఉంటే పడిపోతాం, కాంగ్రెస్లో చేరదాం అని చెప్పి తన నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే రాజకీయంగా సమాధి అవుతారు కాబట్టి అని వాళ్ళు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి చేరుతున్నారు. గత చేరికలకి బీజేపీలో వేరే రాష్ట్రాల్లో కర్ణాటకలో బడగొట్టారు, 25 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, పేరుకే రాజీనామా చేపించారు. ఏమైంది? తర్వాత బుద్ధి చెప్పారు బీజేపీకి. కేసీఆర్ ప్రభుత్వానికి కూడా అట్లే బుద్ధి చెప్పారు, నువ్వు చేసిన లంగా పని, తప్పు పని, అందుకే నీకు బుద్ధి చెప్తున్నా, మళ్ళీ కాంగ్రెస్ అధికారం చెప్తాను. కానీ ఇక్కడ ఏంది, మేమేంది మరి మీరు గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు కదా. ఈ చేరికలకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఎలా? అక్కడ బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అసలు అవసరం లేకపోయినా చేర్చుకొని అసలు రాష్ట్రం మొత్తం అప్పుల దివాలా ఎక్కడ అభివృద్ధి జరిగింది చెప్పండి? అంటే బీఆర్ఎస్ చేస్తే తప్పు, కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒప్పు. అది మేమేమంటున్నాం, వాళ్ళు చేసిన తప్పని కాదు. ఇక్కడ ఎమ్మెల్యేలు మేము వచ్చి చేరతామంటే, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉండు, ఆయన మేము చేరతామని చెప్పి కబుర పంపగా వెంటనే పోయి ముఖ్యమంత్రి గారు వెళ్ళి కడవలు కప్పారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే తప్పులు, అవినీతి కానీ బ్లాక్మెయిల్ కానీ చేయలేము. మేము గుర్తుపెట్టుకోండి, చేయకుండా వాళ్ళే వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో పతనమైంది బీఆర్ఎస్ పార్టీ, 14 స్థానాల్లో ఘోర వైఫల్యం, డిపాజిట్లు కూడా రాలేదు. కాబట్టి ఎమ్మెల్యే ఉంటాడు చెప్పండి? భవిష్యత్తు మీద వాళ్ళకు కూడా ఉంటది కదా, అంచనాలు ఉంటాయి కదా ఈ పార్టీలో ఉంటే. మనం అంటే మీరు గతంలో అంటే ఇందాకే ఒక మాట అన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకుంది అంటూ మీరు ఇందాక ఒక వ్యాఖ్య చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అవసరం ఉందా, అందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటుందా? నేను స్పష్టంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. ఎమ్మెల్యేలే తమ భవిష్యత్తును వెతుక్కుంటూ అటు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ వైపు పోకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు అన్ని అమ్ముతున్నాయి. రైతు అన్నదాతలకు ఉద్యమాలు లేకుండా చేసిన అన్నదాతలు ఆ కడుపు నింపినాం 72,000 కోట్లు పెట్టి. నిరుద్యోగుల అడిగినట్టు డిమాండ్ల మేరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం, వాళ్ళు పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసినాం, చర్చలు జరిపినాం. ఇవన్నీ చూశారు. ఇక సమస్యలే లేవు, ఉద్యమాలే లేవు. ఏ ఉద్యమం చేసినా దాన్ని ఏం చేస్తాను, అణచివేయట్లే, చూస్తున్నాం, గౌరవిస్తున్నాం, పరిష్కరించే దిశగా వాళ్ళతో చర్చలు జరుపుతున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక నమ్మకం వస్తుంది కదా, మళ్ళీ ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది, బీజేపీ ఇప్పట్లో అంత సీన్ లేదు తెలంగాణలో అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ లాబీలో కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల ఎమ్మెల్యే, ఆయన ఏదో అసెంబ్లీలో వాళ్ళందరూ కూర్చుంటే అందరు కలుస్తుంటారు ముఖ్యమంత్రిని, బీఆర్ఎస్ అసెంబ్లీ చర్చలు జరిగేటప్పుడు అందరు కదా, పార్టీలు ఏముంటాయి, అసెంబ్లీ అనేది ప్రజల కోసం జరిగేటువంటి సభ. అది ఆ సభలో ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే, ఆయన మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ లోకి వెళ్ళారా? వెళ్ళిండని ప్రచారం చేశారు. కానీ ఆయన మళ్ళా నేను వెళ్ళలేదు, నేను కాంగ్రెస్ తోనే ఉన్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
కాబట్టి మాకు బలవంతంగా వాళ్ళని గుంజుకొని మా దగ్గర కూర్చోబెట్టుకోవాల్సినటువంటి గత్యంతరం జాతీయ పార్టీలకు ఉండదు. మరి మీకు అవసరం లేకపోతే బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తీసుకుంటున్నారు? నేను చెప్పిన కదా, మేము తీసుకోవటం లేదు. ఇప్పుడు మీరు సరే, వారే మీరు బలవంతం చేయట్లేదు, వారే మీ పార్టీలో చేరాలని వస్తున్నారు, మరి ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు చేరని వచ్చినప్పుడు తీసుకుంటాం కదా. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మేము ఏం చేస్తాం, విలీనం అనే ప్రక్రియ ఉంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే వస్తారు, రేపు 15 మంది వస్తున్నారు, అది కూడా చెప్తున్నా. ఓ 15 మంది వచ్చిన తర్వాత రేపు విలీనం అవుతుంది. బీఆర్ఎస్ కి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళలో కొంతమంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో మరి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది? 15 మంది దాకా చేరే అవకాశం కూడా ఉంది. ఓకే, వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు, మేము చేరతాం అంటున్నారు. మంచి రోజు వాళ్ళు కూడా చూసుకుంటున్నారు, మంచి ముహూర్త రాంగ్లోనే వాళ్ళు కూడా చేరతారు, అది వాస్తవం. ఎందుకంటే అప్పుడు ఏమవుతుంది, ఫిరాయింపుల చట్టం ప్రకారం విలీనం కావచ్చు. 2/3 మంది ఎమ్మెల్యేలు వచ్చి పార్టీలో చేరితే అది చట్టం అవుతుంది, అక్రమం కాదు అది. అంటే గతంలో సేమ్ కేసీఆర్ గారు కూడా తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీయే లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు, అందుకే ఆయన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు అంటూ మీ వాళ్ళే అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ మీరు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే తర్వాత తెలంగాణ ప్రజలు మీకు ఎటువంటి బీఆర్ఎస్ పార్టీని కానీ దేశంలో అసలు ఏ పార్టీ లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ కనుక ఆ రోజు ఆలోచన చేసినట్లయితే ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ పుట్టి అధికారంలోకి వచ్చేదే కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టి మొన్న 14 అధికారంలో వచ్చేదే కాదు, అణిచివేయాలనుకుంటే. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఉదార స్వభావంతో ఉంటుంది. ఎవరైనా రాజకీయంగా ఎదగవచ్చు, ప్రజల మనసు చూరగొనవచ్చు, ఎన్ని ముఖ్యమంత్రులు కావచ్చు, అధికారం చేపట్టచ్చు అనేది ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఆ చేరికలకి ఈ చేరికలకి తేడా ఉందని నేను చెప్తున్నా. అవి బలవంతంగా బెదిరించి ఏకఛత్రాధిపత్యంతో నియంతృత్వంతో వాళ్ళని ఇష్టం లేకపోయినా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి దొడ్లో కట్టేసుకున్నాం. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, ఫ్రీడమ్, నీ ఇష్టం, వస్తే స్వాగతిస్తున్నాం, రాకపోయినా వాళ్ళని బలవంతం పెట్టట్లేదు. ఏ ఎమ్మెల్యేని బలవంతం పెట్టింది చెప్పండి, ఎవరన్నా బలవంతం పెట్టినాం మేమేమన్నా ఎక్కడన్నా వార్తలు వచ్చినాయా? అంటే గతంలో కూడా కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళు కూడా వాళ్ళే. కేసీఆర్ రకరకాలుగా వాళ్ళ భూముల సంబంధ అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద పెట్టి, వాళ్ళు లేకపోయినా సరే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేని భయపెట్టి గుంజుకొని వాళ్ళకి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ అట్లా లేదు ఇక్కడ. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఆ చేరికలకి ఈ చేరికలు తేడా ఉంది. ఇప్పటికి కూడా మేము అంటున్నాం, మాకు 65 మొన్న జరిగిన ఉప ఎన్నిక ఏమైందండి, కంటోన్మెంట్ లో జరిగిన ఉప ఎన్నికలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోతే లాస్యనందిని చనిపోయినటువంటి సానుభూతి కూడా చూడలేదు ప్రజలు, అభివృద్ధిని చూసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయటం వల్ల ప్రయోజనం లేదు, ఇది ఫెయిల్ అయిపోయింది, విఫలం అయిపోయింది. కాబట్టి అభివృద్ధి చేసే రేవంత్ రెడ్డి పార్టీకి ఓటేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి బ్రహ్మాండమైన మెజార్టీతో గణేష్ని గెలిపించడం జరిగింది. శ్రీ గణేష్ అక్కడ గద్దర్ కూతురు ఆవిడకి ఎందుకు న్యాయం చేశారు చెప్పి వినండి. అక్కడ సిచ్యువేషన్ ఎందుకంటే ఇది ఎన్నికలు, అక్కడ సానుభూతి ఉన్నది. గద్దర్ కూతురుగా మనం గౌరవించుకున్నాం, గత అసెంబ్లీలో టికెట్ ఇచ్చినాం, గెలవలేకపోయారు. పరిస్థితి అట్లా వచ్చింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి లాస్యనందితానే గెలిచింది అక్కడ లోకల్ స్థానికంగా. అప్పుడే రాజకీయాల్లో రాకపోవటం వల్ల ఆ గద్దర్ గారు కూతురు అనేటువంటి చాలా మంది కూడా తెలియకపోవటం, ఈ సమస్యలు ఉత్పన్నం కావటం వల్ల వారు ఓడిపోయారు. కానీ టికెట్ అయితే ఇచ్చినాం లేదా గతంలో. కానీ ఈసారి ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ తీసుకుంది, ఒక పక్క బీజేపీ తీసుకుంది. శ్రీ గణేష్ అనేవాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఒకప్పుడు కాంగ్రెస్ లో అవకాశాలు రాక బీఆర్ఎస్ పోయిండు, బీజేపీకి పోయిండు. బీజేపీ తరఫున 2 సార్లు పోటీ చేసిండు, 50,000 ఓట్లు దాదాపు వచ్చినాయి. అంటే ఒక వ్యక్తికి 50,000 మంది ఓట్లు వేశారండి నియోజకవర్గంలో. అంటే దగ్గర సుపరిచితులు లేక ఆ నియోజకవర్గంలో ఆ ప్రజలందరూ మనసుకు చొరగొన్నట్టు కదా. అక్కడ అరవ సంబంధించినటువంటి ఓట్లు చాలా ఉన్నాయి, అరవం తమిళ్ ఈ ప్రాంతం సంబంధించినటువంటి ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఓట్లు కూడా ఈయనకే పడే అవకాశం ఉందని చెప్పి అనేక అంచనాలు చూసిన తర్వాత, ఇతనే సర్వేలు చేసిన తర్వాత ఇతనే సరైన అభ్యర్థి అని చెప్పి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అట్లనే గెలవడం జరిగింది లేదు. రేపు పొద్దున కూడా అదే కాంగ్రెస్ పార్టీతో ఒకవేళ మీద కుట్ర పెడితే బీజేపీ లేదు కుట్రలు చేసో కుతంత్రాలు చేసో రేపు మళ్ళా ఎలక్షన్ ఉప ఎన్నికలు తీసుకొచ్చినా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎందుకంటే ప్రజల్లో ఉన్నాం, నిరుద్యోగుల్లో ఉన్నాం, ఉద్యోగుల్లో 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. ఆ ప్రభుత్వం ఇవ్వగలిగిందా? జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, ఏది కూడా సక్రమంగా చేయలేదు. అంచెలంచెలుగా రుణమాఫీ చేసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి సుమారు 35 లక్షల మందికి లబ్ధి చేకూర్చబోతాం. ఇప్పుడు 1,50,000 వరకు అయింది. రేపు 15వ తారీఖుకి మొత్తం 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తయింది.
35 లక్షల మంది పైసలకు దీన్ని లబ్ధి పొందారు. మానవతరాయ్ గారు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలను ఇచ్చింది. ఆ హామీలని నెరవేర్చలేకపోతుంది అంటూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులు మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలవుతున్నాయా? ప్రధానంగా మేము ఇచ్చిన హామీలు కూడా అమలు అవుతున్నాయి. కొన్ని ఉన్న వాటిని కూడా క్రమక్రమంగా చేసుకుంటూ తప్పకుండా ప్రతి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. మాట ఇచ్చిందంటే మడమ తప్పనటువంటి ప్రభుత్వం. అసలు దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ అని అప్పుడు సోనియా గాంధీ గారి హయాంలో, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మేమంటే నవ్వారు అందరు. ఈ బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు సైతం ఇది ఎట్లా సాధ్యం అన్నారు. సాధ్యం కానిది మేము సాధ్యం చేసి చూపించినాం. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. అందుకే నేను ఏమంటున్నా, అన్ని పథకాలు కూడా అవుతున్నాయి, అమలు అవుతున్నాయి. నేను అబద్ధం చెప్పండి, లెక్కలతో వచ్చిన దమ్ముంటే సవాల్ విసురుతున్నా మీ వైల్డ్ లైఫ్ ఛానల్ ద్వారా. మేము ఇచ్చిన హామీలు గృహజ్యోతి 200 యూనిట్లు అన్నామా పేద వర్గాల వాళ్ళకి ప్రతి ఇంటికి. అంటే 200 యూనిట్ల దాని మీద మీరు ఎన్నికల సమయంలో క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకుండా ప్రజల దగ్గర నుంచి ఓట్లు దండుకున్న తర్వాత మాట మార్చారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, దరఖాస్తు ప్రతి లబ్ధిదారుడికి దరఖాస్తు పెట్టుకోమని చెప్పినాం. వారి దేనికి అర్హులు మొత్తాన్ని కూడా చూసినాం. ఇక్కడ దాదాపు ఈ యొక్క గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచితంగా పొందే వాళ్ళు ఎంతమంది అంటే 45,76,000 మందికి మేము ఇస్తున్నాం. వాళ్ళ లబ్ధి ఇప్పుడు ఎంతవరకు పొందారంటే 635 కోట్లను వాళ్ళ ఖాతాలో వేసినాం, వాళ్ళ విద్యుత్ బాధలు పడకుండా. 200 యూనిట్ కన్నా ఎక్కువ వస్తే మనకు సంబంధం లేదు. 200 యూనిట్ లోపు వచ్చిన వాళ్ళకి 635 కోట్లు చెల్లించరు. ఇది మా ఘనత. చాలా మంది తెలవక దమ్ముంటే రమ్మనండి, తప్పని చెప్పమనండి. నేను ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వచ్చి వాళ్ళు ఏ శిక్ష వేస్తారో ఆ శిక్షను నేను భరిస్తా. నేను మరి ఒకవేళ ఇది నిజమైతే వాళ్ళు మరి నేను శిక్ష వేస్తా, దానికి వాళ్ళు సిద్ధమా అని చెప్పి నేను వాళ్ళు సవాల్ విసురుతున్నా. 45 లక్షల మంది లబ్ధిదారులు గృహజ్యోతి ద్వారా. అదే విధంగా ఫ్రీ బస్సు, ఉచిత బస్సు 60 కోట్ల మంది దాటారు ఇప్పటికే. ఇప్పుడు ఈ నెలకి ఇంకా దాటొచ్చు. వాళ్ళకి కేటాయించిన ఆర్టీసీ నష్టాల్లో ఉన్న దాని లాభాలు ఈ ఫ్రీ బస్ ద్వారా తీసుకొస్తాను. 2,143 కోట్ల 143 కోట్లను వాడికి కేటాయించను. వాళ్ళు ఎక్కిన 0 టికెట్ తీసుకొని బస్సు ఎక్కితే వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. 2,143 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసినాం మేము, ప్రభుత్వ ఆర్టీసీ ఖాతాలో. ఇంకా నష్టాల్లో లేదు, అది కూడా లాభాలు బాట పడుతుంది. అదే విధంగా మహాలక్ష్మి 500 గ్యాస్ పథకం, ఏది సబ్సిడీ, ఇది ఎంత మందికి చేరింది? 42,90,000 మందికి చేరింది. కానీ ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీ ఏంటి దీని మీద? నేను చెప్పేది ప్రతి ఒక్కరు నేను చెప్తాను కదా. నేను చూసిన ఎవరైతే ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే సంక్షేమ పథకాలు. 100 కోట్లు ఉన్నోడు. కానీ మధ్యతరగతి వారు మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి మీకు ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందులో ఈ 500 గ్యాస్ పథకంలో 42,90,000 మందిలో మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు, మేము అన్ని చూసినాం. అంటే ఎన్నికల సమయం ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఎన్నికల సమయంలో ఏమో అర్హులైన వారికి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాలి. అసలు వాళ్ళకి అది కూడా చేయలే కదా. ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తే వాళ్ళకి జాబ్ క్యాలెండర్ వేయడం చేతకాలే. అందుకే కదా తెలంగాణ ప్రజలు వాళ్ళని తిరస్కరించింది. అందుకే కదా మేము తిరస్కరించకుండా మరొకసారి మమ్మల్ని మీరే ప్రభుత్వం, మీరే కావాలి, మీరే ఉండాలి అనే విధంగా మేము పరిపాలిస్తున్నాం. నేను ఉత్తగా మాట్లాడట్లే, లెక్కలతో గణాంకాలతో వచ్చింది, నేను ఉత్తగా రావట్లే. గాల్లో పేక మీద దమ్ముంటే నాకు సవాల్ ఇస్తాను, రమ్మానండి. అదే విధంగా అయిపోయిందా 168 కోట్లు కేటాయించిన ఇప్పటికి, ఇంకా పెరుగుతుంది. ఇది సబ్సిడీ మహాలక్ష్మి పథకం, ఇది మరి హామీనే కదా, మేము ఇచ్చిన హామీనే కదా, చెప్పండి గ్యారంటీలో భాగమే కదా. ఇంకొకటి రైతు భరోసాకు కూడా సుమారు అంటే 15,000 కోట్లు ఈ బడ్జెట్ లో 72,000 కోట్లు రైతులకు, 2,91,159 కోట్ల బడ్జెట్ లో 72,000 కోట్ల రైతులకి రుణమాఫీకి 31,000 కోట్లు పోగా 15,000 కోట్లను ఈ నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి తిరిగి రాగానే ఆగస్టు 15 తర్వాత రుణమాఫీకి పూర్తి అయిన తర్వాత రైతు భరోసా పైన కూడా మేము మార్గదర్శకాలు ఇచ్చి నిజమైనటువంటి రైతులకు, వ్యవసాయం చేసే రైతులకు, భూస్వాములకు కాదు, రైతులకు, చిన్నకారు రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికి కూడా భరోసా ఇవ్వబోతున్నాం. 15,000 కోట్లు కేటాయించి 69,86,519 మంది రైతులకు. మా దగ్గర లెక్క ఉన్నది, గణాంకాలు ఉన్నాయి, బరాబర్ చేస్తాం. ఆల్రెడీ బడ్జెట్ లో కేటాయించడం. గతంలో ఏం చేశారు మీకు చెప్తా, వాళ్ళ బడ్జెట్ ఎంత కేటాయించారు, బీసీకి ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మోసం చేశారు,
మేము రాంగ్లో ఎంత 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 బడ్జెట్ కేటాయించాం, ఎంత ఖర్చు పెట్టబోదో చెప్తున్నాం. ఆ విధంగా ఆ పథకం అయిపోతే ఇంకా మనకు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రైతు బీమా కూడా. రైతు బీమాకు 1447 కోట్లు కేటాయించినాం. దాన్ని మేమే పాలసీలు కడుతున్నాం. దాని ద్వారా 41 లక్షల మంది రైతులకు లాభం జరగబోతుంది రాష్ట్రంలో. ఇంత మంచి చక్కగా చేసుకుంటా పోతుంటే ఇంకా ఎక్కడ అమలు చేయలేదంటారు చెప్పండి. అవి ఉత్తమ అంటే తెలంగాణలో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తా అన్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి సమాచారం బయటికి రాలేదు అంటూ అండి. రైతు భరోసా కింద ఇక్కడ మేము మొత్తం చేయూత కింద 14,820 కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు చెప్పిన 4.5 లక్షల నిన్న రెవెన్యూ మంత్రి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు భూపాలపల్లిలో చెప్పిండు మేము ప్రారంభిస్తాం 4.5 లక్షలు ఇల్లు కడతాం. వాళ్ళు కట్టిండ్రా? డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి ఎట్లా మోసం చేసిర్రు. 2,70,000 సుమారు కడుతున్నారు. 1 లక్ష ఇల్లు కూడా పూర్తిగా కొంత లబ్ధిదారులు ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడిస్తున్నారు. మా సంగతి ఏందని. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు 7,740 కోట్లు, మహాలక్ష్మి ఆర్టీసీలో మొత్తం 4,000 కోట్లు కేటాయించడం. ఆర్టీసీ మొత్తం అన్ని విధాల గృహజ్యోతి మొత్తం బడ్జెట్ ఉచిత విద్యుత్ పథకానికి 2,418 కోట్లు. ఇప్పుడు ఇందాక చెప్పిందేమో అప్పటి వరకు ఖర్చు పెట్టింది. అప్పటి వరకు వాళ్ళ ఖాతాలో వేసింది మొన్నటి వరకు ప్రతి నెల. ఇదేంటంటే మొత్తం ఒకేసారి బడ్జెట్ ఎంత నెలకి ఏడాదికి ఎంత అవుతుంది? 2,418 కోట్లు. భూమి లేని కార్మికుల రైతులకు 12,000 సంవత్సరానికి. అది కూడా అన్నాగో ఉపాధి హామీ కూలీలకు ఎగిరిపోతారు భూమి లేని వాళ్ళు. కూలి పరిగిపోయే రైతులకు కూడా 12,000 రూపాయలు కేటాయించే విధంగా వాళ్ళకు బడ్జెట్ లో 1,200 కోట్లు కేటాయించాం. ఇంకెక్కడ మేము హామీ తప్పుతున్నాం చెప్పండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేసిన 5 లక్షలు ఉందాన్ని దాదాపు 10,065 కోట్లు దాన్ని కేటాయించి జరిగింది. ఎల్పిజి సబ్సిడీకి 723 కోట్లు. మొత్తం ఇప్పటి వరకు 47,167 కోట్లను ఈ సంక్షేమ పథకాలు మేము ఇచ్చినటువంటి గ్యారంటీలకు మేము ఖర్చు పెడుతున్నాం. దమ్ముంటే సవాలు విసురుతున్నా. ఎవరు వస్తారా రండి. వాళ్ళ అధికార ప్రతినిధులు వస్తారా, బీజేపీ వాళ్ళు వస్తారా, మంత్రులు వస్తారా? నా స్థాయిలో రాండి, పెద్ద స్థాయిలో అడగను. ఎక్కువ వాళ్ళ కించపరచాలని కాదు. మీరు ఉత్తగా కాకి నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. సరైనటువంటి గణాంకాలతో రండి. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం మేమే తీసుకొచ్చాం 2006లో. ఆ చట్టం ద్వారా దరఖాస్తు మేము ఈ లెక్క దొడ్డిదారులు మూసేయలే, వెబ్సైట్లు మూసేయలే. మీరు దరఖాస్తు చేసుకోండి, ఆ చిట్టా తీసుకురండి. ఆ చిట్టా ఈ చిట్టా సరిపోకపోతే అప్పుడు మాట్లాడదాం. ఇంకంతే. అన్నీ అమలవుతాయి. ఇంకా ఇంకెక్కడ ఉన్నాయి వాళ్ళకి మాటలు లేవు, మాట్లాడటానికి విమర్శించడానికి నోరే రావట్లేదు. కాకపోతే మా బతుకు వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ మీద మాటలు అనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. దీని ఇష్టం వచ్చినట్టు దాచుకోటాలు, దోచుకోటాలు, ఏక వ్యక్తి నడిపిటాలు ఉండవు ఇందులో. కాబట్టి ఏదైనా పారదర్శకంగా ఉంటుంది. ప్రతిదీ పారదర్శకంగా ఉంటుంది. క్యాబినెట్లో ఆమోదాలు ఉంటాయి. క్యాబినెట్లో మెజారిటీ వాళ్ళు తిరస్కరిస్తే అది కాదు. అక్కడ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు సంతకాలు డమ్మీలు మంత్రులంతా. కానీ ఇక్కడ మంత్రులు డమ్మీలు కాదు. మంత్రులు కూడా వాళ్ళ యొక్క నిర్ణయాలని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని చెప్తే అందరు కలిసి సమిష్టిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఇన్ని సంవత్సరాలైనా సరే ఓటములు గెలుపులు చూసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ పోతుంది. రేపు కేంద్రంలో కూడా చూసారు, దగ్గరకు వచ్చినాం మొన్న. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయ లోపాలు ఉన్నాయి. మంత్రులకి ఒకరంటే ఒకరికి పడడం లేదు. ఒకరి శాఖలో మరొకరు వేలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటి మీద మీ విశ్లేషణ? తప్పది. నేను చెప్తాను కదా, అందరికీ సమన్వయం ఉంది. సమన్వయం ఉండబట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనే బండి సంక్షేమ పథకాలను మోసుకుంటూ ప్రజలకు. ఎక్సైజ్ శాఖలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేలు పెడుతున్నారు, అది జూపల్లి గారికి నచ్చడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి. జూపల్లి గారు చెప్పారా మీకు? ఆయన కొన్ని వార్తలు వస్తున్నాయి, వాటిని మనం ఎలా విశ్లేషణ కొట్టిపడేయాలి మనం. ఏవో వార్తలు వచ్చినట్టే గిట్టనోడు ఎవడో ఏదో ఒకటి ఇట్లా వేస్తాడు. దాన్ని వాస్తవంగా మనకు తెలుసాడు. జూపల్లి ఇద్దరు మంచి మిత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళు ఏలిందుకు పెడతారు, కాలు పెడతారు, ఇద్దరు సహకరించుకుంటారు, పరస్పరం సహకరించుకుంటారు. ఇప్పుడు జూపల్లి గారితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అవసరం ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ కీలకమైన శాఖ. మరి జూపల్లి గారికి అవసరం ఉండదా? అంటే వాళ్ళ సొంత అవసరాలు కాదు, ప్రజలకు మేలు చేసే, వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రజలకు మేలు చేసే విషయంలో ఇరువురు ప్రజలే కాబట్టి వాళ్ళు ఒకరినొకరు పరస్పరం. ఈ శాఖే కాదు, అన్ని శాఖలు కూడా. సీతక్క గారు పంచాయతీరాజ్ శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ, బట్టి విక్రమార్ గారు విద్యుత్ ఆర్థిక శాఖ. పరస్పరం ఒకళ్ళు సహకరిస్తేనే ఇప్పుడు 8 నెలలుగా ఈ ప్రభుత్వం ప్రజలు ఏదైతే అనుకున్న విధంగా పరిపాలిస్తుంది. ఇందులో మచ్చ లేదు.
వేలు పెట్టి చూపించడానికి అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు వేలు పెట్టి చూపిస్తే 4 వేలు వాళ్ళ వైపు చూపుతారు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వైపు. మీరు ఏం చేశారు? 4 వేలు వాళ్ళ విమర్శిస్తారే, 4 వేలు ఎవరు ప్రజలు, వాళ్ళకి సంధి పట్టలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. ఈ యొక్క ఆరోపణలను మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవడో ఏదో పుకార్లను మనం నమ్మితే ముందుకు పోగలుగుతాం చెప్పండి? పోలేం. కాబట్టి మేము వాటిని పట్టించుకోం. ఓకే. సో కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి పదవికి వచ్చేటువంటి గండం ఏం లేదు, అసలు నష్టమే. నేను చెప్తాను కదా, ఈ 5 ఏళ్ళు కాదు, మరో 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక రాజశేఖర రెడ్డి గారు లెక్క సమర్థవంతమైనటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వీళ్ళందరి సహకారం కూడా ఉంటుంది. ఓకే. తెలంగాణలో అసలు బీఆర్ఎస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి, సమూలంగా నాశనం చేయాలి అనేటువంటి యోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లుగా, బీఆర్ఎస్ పార్టీని త్వరలో రేవంత్ రెడ్డి గారు ఖాళీ చేయబోతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేయాలనే ఆలోచన తప్ప బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని నాకు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. అసలు మనం ఏం చేయాలి? పార్లమెంట్ ఎన్నికల్లోనే కదా, కీలకం పార్లమెంట్ ఎన్నికలు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో డిపాజిట్ గల్లంత అయింది. అంటే ఆ పార్టీ స్థాయి ఎక్కడ దిగజారి పాతాళ లోకానికి పడిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేయక్కర్లే. రేవంత్ రెడ్డి గారు చేసేది ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజల కోరికలని కూడా తీర్చుకుంటూ పోతే ఇంకా వేరే పార్టీలు ఎందుకు వస్తాయి అంటున్నా. వేరే పార్టీలని పాతాళ లోకం నుంచి రావడానికి 10 ఏళ్ళు టైం పట్టింది. ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు కాదు. 10 ఏళ్ల వరకు ఇదే విధంగా. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా ఇక బీఆర్ఎస్లో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఇంకెవరు మిగలరు అంటారు. నేను అదే జరిగేది అదే ఉంటుంది. ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడు నేను చెప్తాను, ఎవరు కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, తమ భవిష్యత్తు ఎత్తుక్కుంటారు. ఈ పార్టీలో భవిష్యత్తు లేదు, 10 ఏళ్ల పాటు లేదన్నప్పుడు ఆ పార్టీలో ఉండి నేనేం చేస్తా? ఈ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం ద్వారా మనం అభివృద్ధి చేసుకుందాం నియోజకవర్గాల్ని అని చూస్తారే తప్ప నేను అందులోనే ఉంటా, అందులో చచ్చిపోతానే మరి వాళ్ళ ఇష్టం. వాస్తవం ఏంటంటే వాళ్ళు తప్పదు, ఆ నలుగురికి తప్పదు అది. ఎందుకంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ నలుగురు ఉంటారు, అందులో చివరి వరకు ఉంటారు. కాబట్టి నేను మేమేం కూడా శాస్త్రం అంటే 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, ఇతర మంత్రివర్గ నాయకత్వానికి తెలంగాణలో డోకా లేదు అని స్పష్టంగా చెప్తాను. ఇది నిజం. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద విరుచుకుపడింది, ఎదురుదాడి చేసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఇవి బడ్జెట్ సమావేశాలు కాదు, బుల్డోజ్ సమావేశాలు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళు మాట్లాడే హక్కు అసెంబ్లీలో మేము కల్పిస్తున్నాం, వాళ్ళకి సమయం ఇస్తున్నాం. కేటీఆర్ గారు 2.5 గంటల పైన మాట్లాడారు మన జరిగిన 8 రోజుల అసెంబ్లీ సమావేశాలు. అత్యధికంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు 5 గంటలు రేవంత్ రెడ్డి గారి కన్నా తర్వాత వ్యక్తి అనమాట మాట్లాడింది. హరీష్ రావు గారు మాట్లాడారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయన 2.5 గంటల సేపు మాట్లాడారు. ఈ విధంగా అవకాశం ఇచ్చినాం. మరి వాళ్ళు గతంలో ఏం చేశారు? 5 ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి వీళ్ళు అడుక్కుపోయారు, వీళ్ళు పైకి రారని చెప్పేసి ఏ విధంగా గొంతు పిసికారు కాంగ్రెస్ పార్టీది? ప్రజా సమస్యలు బయటికి రాకుండా ఏ విధంగా గొంతు పిసికారు? ఆ విధంగా చేస్తానమా? అవకాశం ఇస్తున్నాం, మాట్లాడే అవకాశం ఇచ్చినాం. కాబట్టి తెలుసుకోండి, నేను చెప్పిన మాట తప్పు కాదు. వాళ్ళు శాసనసభ సెక్రటరీ వాళ్ళు విడుదల చేశారు ఎవరెంతసేపు మాట్లాడారని. కాబట్టి మాట్లాడడానికి మేము మా అవకాశం ఇస్తున్నాం, వాళ్ళ లెక్క గొంతు నొక్కట్లే. సరైన దిశలో ఆ అసెంబ్లీని పద్ధతి ప్రకారం నడిపిస్తున్నాం, అంతేగాని ప్రజాస్వామ్య పద్ధతులు నడిపిస్తున్నాం. వాళ్ళ యొక్క నియంతృత్వంగా వాళ్ళు వారికే మాట్లాడుకొని వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు చెప్పిందే మన బడ్జెట్ సమావేశాలని అట్లా మేము చేయలేదు. చర్చకు అవకాశం ఇస్తున్నాం, ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తున్నాం. అదేవిధంగా ఆయన బీజేపీ నాయకుడు ఆయన బీజేపీ పక్ష నాయకుడు కూడా ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా అవకాశం ఇచ్చారు. అందరూ మాట్లాడారు, మామూలు కొత్త ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు అందులో. చెప్పండి, ఇది తప్పు. ఇది కాంగ్రెస్ పార్టీ అట్లా ఇవ్వదు, గొంతు నొక్కదు. ఒకవేళ ఆ ప్రతిపక్షంలో వాళ్ళు చెప్పే దాంట్లో అధికార పక్షం దృష్టికి రాకపోతే, వాళ్ళు చెప్పే అంశంలో వాస్తవాలు ఉంటే తప్పకుండా స్వీకరించి అమలు చేసేటువంటి నైజం కాంగ్రెస్ పార్టీది. కానీ వాళ్ళు అట్లా గతంలో అట్లా జరిగిందా? అసలు ఎవరిని పిలిచారు ప్రతిపక్షాలని? ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మరి అందరినీ ప్రతిపక్షాలను కూర్చోబెట్టారు ఎన్నడన్నా 10 ఏళ్ల కాలంలో? రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ సమస్య వస్తే పిలవటం, నిరుద్యోగులతో చర్చలు జరపటం, ప్రతిపక్ష పార్టీని పిలవటం, వాళ్ళని కూర్చోబెట్టడం, మంచి సాంప్రదాయం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. నెహ్రూ గారిలా కూడా అంతే, అందరినీ సంప్రదించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎన్నడూ అట్లా అఖిలపక్ష సమావేశాలు అనేవి లేవు గతంలో. ఇప్పుడు అఖిలపక్ష సమావేశాలు ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారంలో
ప్రతిపక్ష పార్టీ నాయకులు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళకి ఒక ఎమ్మెల్యే ఉన్నా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా మేధావుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని కూడా ఆహ్వానిస్తాం. అఖిలపక్షం నిర్వహిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక కొంతమంది ఈ విధంగా ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఓకే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ స్కీమ్ మహిళలకి ఎంతోమందికి ఉపయోగపడుతున్నప్పటికీ ఆటో డ్రైవర్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆటో డ్రైవర్లు మమ్మల్ని కూడా ఆదుకోండి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి నేపథ్యంలో వారి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఆటో డ్రైవర్లు అసెంబ్లీ కూడా చర్చ జరిగింది, అది వాళ్ళని కూడా ఆదుకుంటాం. ఒక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తేనే ఆటో డ్రైవర్కి నష్టం కాదు. మరి మెట్రో వచ్చింది, ఎన్నో ఊబర్లు వచ్చినాయి, ఓలాలు వచ్చినాయి, ఆ తర్వాత బైకులు వచ్చినాయి. మరి అంటే వీటన్నింటి నేపథ్యంలోనే ఆటో డ్రైవర్లని తెలంగాణ ప్రభుత్వం ఆదుకునేటువంటి దిశగా ఏదైనా అడుగులు వేయబోతుంది. తప్పకుండా వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా నెలకి ఎంతో సహాయం ఉంది. ఆ సహాయం చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. తప్పకుండా అందరినీ చూసుకుంటే అందరి పొట్టలు చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాబట్టి అందరూ కూడా పేదవాడు అనేవాడు హాయిగా పేదల యొక్క స్వర్ణయుగం కాంగ్రెస్ పాలన కాబోతుంది. పేదలు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా గుండె మీద చేసుకొని ఇది స్వర్ణయుగం కాంగ్రెస్ పార్టీ పాలన, పేదల స్వర్ణయుగం అని చెప్పుకుంటారు భవిష్యత్తులో. చూడండి మీరు, నిజమవుతుంది ఇది. ఓకే, కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో రోజు రోజుకి బలం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 2029లో భారతీయ జనతా పార్టీ పెద్దలను ఢీకొట్టి రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వగలరా అంటే ఏం చెప్తారు? తప్పకుండా రాహుల్ గాంధీ ఇప్పటికీ వనవాసంలో ఉన్నాడు. 14 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఈ రాముడికి. ఆ రాముడికి 14 ఏళ్ల వనవాసం అయితే ఈ రాహుల్ గాంధీ అనే రాముడికి ఓ 18 ఏళ్ళు 19 ఏళ్ళు వనవాసం అనుకోండి. వనవాసం తర్వాత ఏం జరుగుతుంది? పట్టాభిషేకమే. పట్టాభిషేకం తప్పకుండా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ పట్టాభిషేక్తుడు అవుతాడు. ఇది వాళ్ళ భాషలో నేను చెప్పిన, బీజేపీ వాళ్ళ భాషలో చెప్పిన నేను. కాబట్టి అయోధ్యలో రామ మందిరం కట్టినా ప్రజలు లెక్క చేయలే, అక్కడ వాళ్ళ ఎంపీనే ఓడిచ్చారు. దేశవ్యాప్త 240 అన్నారు. విరక్తి పుట్టింది వీళ్ళ పరిపాలన చూసి. వీళ్ళు చేసినటువంటి సంఘటనలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ చూసి కూడా ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది, అరే యువకుడు అవకాశం ఇద్దాం అని చెప్పి 52 స్థానాలు ఉన్న కాంగ్రెస్ పార్టీని దాదాపు 100 స్థానాలు తీసుకొచ్చారు. దాదాపు 200 పైచిలుకు స్థానాల్లో డి అంటే ఢీ కొట్టింది బీజేపీని. ఏ పార్టీ కొట్టలే. మళ్ళా నువ్వా నేనా అని తలపడే విధంగా కాంగ్రెస్ పార్టీ పోటీ ఇచ్చింది, సరే ఓడిపోయింది. కాబట్టి వాళ్ళకి తెలుసు భయం, ఇప్పటికీ భయమే. కాంగ్రెస్ పార్టీ ముక్తు భారత్ అన్న రకరకాల పేర్లు పిలిచినా వాళ్ళు రేపు వాళ్ళ చేతుల్లోంచి, బీజేపీ చేతుల్లోంచి తప్పకుండా 29లో ఈ దేశం విముక్తి కాబోతుంది. రాహుల్ గాంధీ యొక్క శకం ప్రారంభం కాబోతుంది. ఓకే, మానవతారాయ్ గారికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సత్తుపల్లి టికెట్ అయితే దక్కలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ నేపథ్యంలోనే మానవతారాయ్ గారికి రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ అవకాశం కానీ లేదంటే నామినేటెడ్ పదవి దక్కేటువంటి అవకాశం ఏదన్నా ఉందా అండి? నేను ఒకటే, స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో 23 సంవత్సరాలుగా పనిచేసిన. సరే, నాకు అన్యాయం జరిగిందని రాష్ట్రం మొత్తం తెలుసు. 4 సార్లు నాకు అవకాశాలు దగ్గరకు వచ్చి కావాలని చేశారు కొంతమంది. 14లో రావాలి, 14లో అడ్డుపడ్డారు కొంతమంది. ఎవరు అడ్డుపడ్డారు? సహజం అది. ఒకడు వస్తుందంటే ఇంకోటికి భయం ఉంటుంది, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు, అది సహజం. కానీ దాన్ని మనం అధిగమించి ముందుకు పోవాలి. అదేవిధంగా 18లో కొట్లాయను, 14లో గాంధీ భవన్ ఎవడు మెట్లు చూడలే. నేను ఎక్కి ఇదే డిబేట్లలో, ఇంటర్వ్యూలో, టీవీలో కాంగ్రెస్ వస్తుంది ఎప్పటికైనా చూడండి, తెలంగాణ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రుణాన్ని తెలంగాణ ప్రజలు తీర్చుకుంటారని చెప్పి ఎన్నో డిబేట్లో మాట్లాడారు. 18లో నాకు అవకాశం వచ్చింది. సత్తుపల్లి టికెట్ పొత్తుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్రా వెంకట వేరేకపోయింది. అప్పుడు మేము ఢిల్లీలో ఇంతకన్నా ఎక్కువ ధర్నాలు చేసినాం. ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మాకు ఇవ్వాలా, విద్యార్థి నాయకులకు ఇవ్వాలా అని చేస్తే గన్పూర్ కేటాయించారు. నాకు గన్పూర్ కేటాయించినట్టే కేటాయించి రాజారాం యాదవ్కి ఆర్మూర్ కేటాయించారు. మా ఇద్దరికి కన్ఫర్మ్ అయిపోయింది, ఇక ప్రకటించడమే ఉంది. చివరి నిమిషంలో అది కూడా చేజారింది కొన్ని కారణాల వల్ల. చేజారిన మేము బాధపడలేదు. అప్పుడు బతిలాడారు, ముంజగించారు, నీకు ఇస్తాం
ఏం కావాలంటే నేను జిల్లా అధ్యక్ష పదవి చేస్తాను, నాకు ఇవన్నీ పార్టీకి సేవ చేస్తాను ప్రయత్నం చేశారు. అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ రామచంద్ర కుంత్యా, సలీం అహ్మద్, బోసురాజులు వీళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గడ్డం పట్టుకొని కర్ణాటక భవన్లో బతినాడు అన్నారు, నీలాంటి వాడు ఉండాలి, నిరుద్యోగుల నాయకుడు నువ్వు, మాకు అవసరం, నీకు ఇప్పుడు కాకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీకు ఎమ్మెల్సీ చేస్తాం, ఎంపీ చేస్తాం అన్నారు. సరే, అది తర్వాత ముచ్చట. ఇప్పుడైతే నాకు జిల్లా అధ్యక్ష పదవి నేను సేవ చేసుకుంటా పార్టీ కన్నా, నేను అరుగుండే ఎన్ఎస్ఏ నుంచి పనిచేస్తాను, అన్ని చేసిన ఆఫీస్ బేరర్. నేను చేయని పదవి అంటూ ఇప్పుడు ఉపాధ్యక్షుడు ఒకటి పార్టీలో, ఇక అధ్యక్షుడు ఒకటి చేయలేదు. ఎన్ఎస్ఏలో ఆఫీస్ బేరర్ చేసిన, జిల్లా కార్యదర్శి నుంచి స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన, తర్వాత యూత్ కాంగ్రెస్ లో సెక్రటరీ చేసిన, స్టేట్ జనరల్ సెక్రటరీ చేసిన, తర్వాత బొత్స గారి నాయకత్వంలో ఆ రోజు కూడా జాయింట్ సెక్రటరీ సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన, ఆ తర్వాత పొన్నాల గారు వచ్చిన తర్వాత అధికార ప్రతినిధిగా పనిచేసిన, అధికార ప్రతినిధి 9 ఏళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు కంటిన్యూ అయినా, మళ్ళీ అధికార ప్రతినిధితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు నాకు టికెట్ చేయకపోవడం వల్ల 18లో జిల్లా అధ్యక్షుడు కుదరకపోతే మళ్ళీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కీలకమైన పదవి, ఆ పదవి ఇచ్చారు, సంతోషపడ్డా, సేవ చేసిన. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే పదవి నన్ను వరించింది, జనరల్ సెక్రటరీ, మళ్ళీ 2వ అయినా. కానీ టికెట్ అనేది నాకు దగ్గరకు వస్తుంటే కొంచెం దూరం జరుగుతుంది. అది కలత చెందిన చివరి మూమెంట్. అంటే 2023లో మరి మీకు టికెట్ దక్కకుండా ఉండడానికి కారణం ఏంటి? ఇక పేర్లు అవన్నీ మనం చెప్పిన కదా, రాజకీయంలో అట్లే ఉంటుంది. ఒకడు వస్తానంటే ఇంకోటి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు, జరుగుతుంటది, అది కామన్. సార్ నా టైం రాలేదు అనుకుంటాను నేను, ఒకళ్ళు నిందించడం ఎందుకు, ఇంకా ఎక్కువ కష్టపడాలేమో. సరిపోని ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మానవతారాయికి ఎమ్మెల్సీ పదవి కానీ లేదంటే నామినేటెడ్ పోస్టులు కానీ దక్కే అవకాశం ఉందా? ఏదో ఇప్పుడు నా కష్టానికి దగ్గర ప్రతిఫలం అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం గుర్తిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇప్పుడున్న నా సహచర మిత్రులందరూ కూడా చైర్మన్లు అయ్యారు. తప్పకుండా అవకాశం వస్తుంది, రాకుండా అయితే పోదు. మనం గ్రౌండ్లో ఉండి ఆట ఆడుతుంటే క్యాచ్ కూడా పట్టొచ్చు, సిక్సర్ కొట్టొచ్చు, అవుట్ కావచ్చు, అన్ని చేయొచ్చు, ఏదంటే చేసుకోవచ్చు. కాబట్టి గ్రౌండ్లో ఉన్నాం మనం, పార్టీ కోసం ఇప్పటికే పనిచేస్తాను. మన జరిగిన నిరుద్యోగ సమస్య ఒక ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ ఎగిసిపడిన ఉద్యమాన్ని నేను ప్రవేశించి కొంతవరకు నిరుద్యోగుల్ని ఓదార్చి వాళ్ళని సంయమనం పాటించేలా ఆ ఉద్యమాన్ని కొంచెం వాళ్లకు చెప్పి నచ్చజెప్పి వాళ్ళు చక్కగా పుస్తకాలు పట్టుకొని చదువుకునే విధంగా నా ప్రయత్నాలు నేను చేసిన. ఎందుకంటే గత 10 ఏళ్ళు పోరాటం చేసిన. పోరాటం చేయనోడు చెప్తే వినరు, పోరాటం చేసినోడు చెప్తే నిరుద్యోగులకు అర్థమయ్యే విధంగా వాళ్ళ బాధను అర్థం చేసుకొని చెప్పి దాదాపు ఎన్ని ఫోన్లు అటెండ్ చేసినట్టే వాళ్ళే చెప్తారు నాకు. నా మెసేజ్లు నేను ఫోన్ నేను చూపి అబద్ధం చెప్పను, వాళ్ళు పెడుతుంటారు నాకు. మీరు మీ నాయకత్వంలో మీరు చెప్పబట్టి మేము విన్నామన్నా అని ఏదో గంట కోసం చెప్పట్లే, మీరు చెప్పింది వాస్తవం మాట్లాడతారు, ఏదైనా మీ మాటను మేము విన్నాం. మీకు అంటే చాలా మంది మీరు 2014 నుంచి కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, మీకు ఇప్పటివరకు అయితే టికెట్ రాలేదు. మరి బీఆర్ఎస్ పార్టీ మీకు అవకాశం ఇచ్చేలాగా మీతో ఎప్పుడైనా సంప్రదింపులు చేసింది? అంటే బీఆర్ఎస్ పార్టీ నాకు 18లోనే కేసీఆర్ గారు శతాబ్ది ఉత్సవాలు అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే అక్కడ నిరుద్యోగ ఉద్యమాన్ని నేను ఎట్లా పతాక స్థాయికి తీసుకుపోయాను, ప్రభుత్వాన్ని గడగడలాడి. కేసీఆర్ గారు రావాలంటే భయపడి పరిస్థితి అక్కడ వచ్చినా నోరు మీద పడలేకపోయారు. ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి మాట్లాడారే కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేకపోయారు. దీనికి కారణం ఏందని చెప్పి వాళ్ళ దగ్గర అప్పుడు పిడమర్తి రవి, బాలకా సుమన్ వీళ్ళంతా తిరుగుతుంటే ఆ మానవతరాయి గారిని ఒక్కడిని తీసుకురండి రవి, అంత తలకాయ నొప్పి అవుతుంది మనకి, మీరు ఎందుకు మీ పదవులు ఇచ్చింది ఎందుకని చెప్పి వాళ్ళని మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు నాకు నా అభిమానులు కొంతమంది నాకు విషయం చెప్పడం జరిగింది. అప్పుడు నన్ను కూడా తర్వాత నాకు ఆహ్వానం వచ్చింది, సారు వ్యవసాయ క్షేత్రానికి పిలుస్తుంటారు రాండి, మీకు ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారట, మీరు కష్టపడుతున్నారట బాగా అని చెప్పంటే నేను తిరస్కరించిన. నాకు వద్దు, మీ జెండా బట్టిన వాళ్ళకి ఇవ్వండి, నాకు ఇట్టి పరిస్థితులు అవసరం లేదు, నా పార్టీ నాకు అవకాశం కల్పిస్తుంది అన్న. అట్లే ఉన్నా. కానీ చివరిలో నాకు అవకాశం రాలేదు. అప్పుడు అడిగి నేను ఏం చేసిన, మీకు అంటే మీ స్టూడియో కూడా వైల్డ్ లైఫ్ కూడా తెలవాలి, చివరి 13వ లిస్టులో నా పేరు మాయమయ్యేసరికి ఆవేదన కలిసి ఇంట్లో కూర్చున్నా. కాంగ్రెస్ నుంచి నన్ను ఎవరు కూడా బుజ్జగించారు, కనీసం మాట్లాడలే. 40 కేసులు ఉన్నాయి, చర్లపల్లి చెంచల్ కూడా జైల్లో ఉన్నా. నా నిజంగా భూ కబ్జాల కేసులు అయితే బాగుండేది, ఆ భూ కబ్జాల ద్వారా కోట్లు గడించే ఉండేవాడిని, ఆ టిక్కెట్లు సరిపోయి డబ్బులు కూడా చూపించుకునేవాడిని. నిజాయితీగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడటం వల్ల 4 సార్లు జైలుకు పోయినా నిరుద్యోగ ఉద్యమంలో. పోలీసులే కక్ష కట్టి హత్యా ప్రయత్నం కేసులు పెట్టారు మా మీద. ఆ 40 కేసుల్లో నేను జైలుకు పోయి నన్ను ఎవడు పట్టించుకోలేదు. పార్టీకి నా శక్తి, నేను కష్టపడిన చెమట చుక్కలు అధికారంలో. రేపు అధికారం రాబోతుందని 10 రోజుల ముందు కూడా డిబేట్ ఇట్లా చాలా ఏబిఎన్ కానీ చాలా పెద్ద పెద్ద ఛానల్లో చెప్పింది నేను, మేము గెలుస్తున్నాం, మాదే ప్రభుత్వం,
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పింది రేవంత్ రెడ్డి కావాలి పిసిసి ప్రెసిడెంట్ అయితేనే అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన తొలి వ్యక్తి నేను కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా బయటకు వచ్చి తద్వారా చాలా మంది నొచ్చుకున్నారు. ఇది ఆ విధంగా మాట్లాడడం మిగతా నాయకత్వం మొత్తం నొచ్చుకున్నారు. వాళ్ళు నొచ్చుకోవటం నాకు నొప్పి తగిలింది, నాకు టికెట్ రావడం జరిగింది. ఆ పరిస్థితుల్లో అప్పుడు వీళ్ళెవరు పట్టించుకోకపోతే అలిగి నేను కేసీఆర్ గారు వాళ్ళు ఆహ్వానిస్తే 10 రోజులు కేసీఆర్ గారు రాష్ట్ర మర్యాదలు ఇస్తే నన్ను పిలిచి భోజనం పెట్టి నీకు చైర్మన్ ఇస్తాం, నీ భార్య ఉద్యోగం పోయింది మా వల్ల, నీకు న్యాయం చేస్తాం, 2 ఇస్తామన్నారు. సరే అని చెప్పి నాకు ఇదే జీవితం అనుకున్నా. ఆ పార్టీ అంత కష్టపడ్డా నాకు అవసరం, తిట్టిన వాళ్ళే నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి నాకు అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ లో ఎట్లా అవకాశం లేదు, అక్కడ వేరే వాళ్ళు కూర్చున్నారు, ఓడినా లేదు గెలిచినా లేదు. నాకు ఎక్కడ మన గాల్లో ఉన్నా, ఇంత కష్టపడి నిరుద్యోగుల కోసం కొట్లా నాకు అవకాశం రాలేదని మదన పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళా గర్వాప్సి పెట్టింది. గర్వాసి పెట్టిన అలాంటి వాళ్ళని, కష్టపడ్డ వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన 10 రోజుల అనుభవం అక్కడ బీఆర్ఎస్ పార్టీ. ఆడ నేను అనుభవించింది లేదు, ఆడ పదవులు అనుభవించింది లేదు. అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఒక పదవి ఆఫర్ చేసింది కదా, మరి పదవి 18లో అది 2018లో నన్ను ఆహ్వానిస్తే నేను తిరస్కరించిన, నాకేమొద్దన్నా, అంత నిజాయితీగా నిక్కచ్చిగా ఉన్నా. ఒకటే కేటీఆర్ గారు ఒకటే ఏమండంటే, మానవత నువ్వు 10 రోజుల ముందు వచ్చినావు, నీకు టికెట్ వస్తుంది, నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి మన దళిత బంధు రాష్ట్రంలో ఎక్కడా కూడా 750 కోట్ల మంజూరు, అంటే దళితులందరికీ, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరికీ దళిత బంధు 10 లక్షలు ఇచ్చే విధంగా నువ్వు రేవంత్ రెడ్డి అనుచరుడివి, నువ్వు గెలవద్దు, కాంగ్రెస్ పార్టీ విధేయుడివి, నువ్వు గెలవద్దు అని చెప్పి మేము ఆడ 750 కోట్లు మంజూరు చేసినాం, జీవో తెచ్చినాం. నీకు టికెట్ రాలేదు, మేమే ఆశ్చర్యపోయినాం అసలు అది ఎట్లా జరిగింది అనేది. నేను అన్నా నా వల్ల, సరే అన్న జరిగింది, నా వల్ల తప్పు జరిగింది, నేనే కొట్లాడతాం మళ్ళా మీ తరఫున అన్న. ఘోరం తప్పు జరిగితే ఘోరంత కాదు, నువ్వే నిరుద్యోగ సమస్యను హైదరాబాద్లో పోగు చేసిపోతే అది మంట తగులుకున్నది, ఈ ప్రభుత్వం ఓడిపోవడానికి 1,80,000 ఓట్లు తేడా వచ్చింది అంటే సరే నేను మళ్ళీ కొట్లాడుతా అన్న. ఈ పరిస్థితుల్లో చాలా మంది నిరుద్యోగులు, అదశ్రీగర్ లాంటి తెలంగాణ గేయ రచయిత ఆయన, వాళ్ళంతా నన్ను చూసినప్పుడల్లా పోయి లేపో నీ పార్టీ అది, రేవంత్కు నేను చెప్పిన నువ్వు నీ పార్టీ కాదు, నీ కష్టం అక్కడ ఉంది. ఆ నిరుద్యోగులు మేధావులు ఒక్కటే కదా నాకు మెసేజ్లు పెట్టడం, ఓ అన్నా ఏం కాదు, చిన్న తప్పు అది, నువ్వు చేసి తప్పు కాదు, అక్కడేం అనుభవించలేదు, నువ్వు నీ కష్టం ఉంది ఇందులో పో అని అందరూ చెప్తే అప్పుడు పార్టీ కూడా ఆహ్వానించింది. ఆ పరిస్థితులు మళ్ళీ వచ్చి కండవా కప్పుకొని మళ్ళీ అధికార ప్రతినిధిగా మళ్ళీ మీ ముందుకు వచ్చి మాట్లాడతాను.